దేవాలయాలను కూల్చే హక్కు రెవెన్యూ అధికారులకు ఎవరిచ్చారని విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, టీడీపీ నేతలు నిలదీశారు. కారు పార్కింగ్ కోసం కడప నగరంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని అతి పురాతనమైన నవగ్రహ విగ్రహాలను కూల్చివేయడంపై అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తహసీల్దార్ తీరును తప్పుబడుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున చేరుకున్న అన్ని పార్టీల నేతలు విగ్రహాలను తొలగించిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని, వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కడప నగరంలో కడప ఎంఆర్ఓ ఆఫీస్లో పరిస్థితి చూస్తే చాలా బాధేస్తూ ఉంది, గుండె తరుక్కుపోతూ ఉంది. ఈ ప్రభుత్వం ఎక్కడ హిందూ దేవాలయాలున్నా అవన్నీ కూల్చివేతకు కుట్ర పన్నుతూ ఉంది. ఈరోజు కడప నగరంలో ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక పురాతన దేవాలయం, వాళ్ళకి ఎక్కడ అడ్డం లేదు, వాళ్ళకి సంబంధం లేదు. 150-200 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక దేవాలయం ఉంది. ఎంతకాలం నుంచి ఉందో ఒకసారి చూసుకోండి. ఎప్పటి నుంచో ఇది దేవాలయ భూమి, దేవాలయం అక్కడ ఉంది. దాన్ని అర్ధాంతరంగా కడప ఎంఆర్ఓ కూల్చివేసే ప్రయత్నం చేశాడు, కొంత భాగం కూల్చివేసినాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలన్నీ కూడా కూల్చివేతకు మొదలుపెట్టాడు. కడప ఎంఆర్ఓను తక్షణం సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతనికి ఈ దేవాలయాన్ని కూల్చే హక్కు ఎవరిచ్చారు? ఎవరతను? అతనికి ఏమిటి సంబంధం? ఆఫీస్ పరిసరాల్లో ఉండొచ్చు, అవి పురాతన దేవాలయం, ఎంఆర్ఓ ఆఫీసులు రాకముందు నుంచి ఉన్న దేవాలయాలు అవి. దాన్ని కూల్చేసే హక్కు ఆయనకి ఎవరిచ్చారు? అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతన్ని తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్డీఓ, కలెక్టర్తో కూడా మాట్లాడతాము. ఎట్టి పరిస్థితుల్లో ఆ దేవాలయం జోలికి పోతే ఊరుకుండేది లేదు. దాన్ని పునర్నిర్మించాలా, దాన్ని తక్షణం. అదే కాకుండా రేపు మా ప్రభుత్వం ఏర్పాటైతే ఆ దేవాలయం ఏదైతే అక్కడ ఉందో దాన్ని అధికారిక దేవాలయంగా ప్రకటించి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి నిధులు కూడా కేటాయిస్తాం. దీంట్లో రెండో ఆలోచన లేదు. తక్షణం ఈ ఎంఆర్ఓను సస్పెండ్ చేసి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. టెంపుల్ అలాగే దీనికి ఒక బాడీ కూడా ఉంది, రిజిస్టర్డ్ బాడీ పేర్లతో కూడా ఉన్నాయి. దీన్ని ముట్టుకోవాలనే ధైర్యము ఈ ఎంఆర్ఓకి ఎలా వచ్చింది? ముఖ్యమైన విషయం, ఎంఆర్ఓకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి అండ చూసుకొని ధైర్యం వచ్చింది? అంటే ఎవరు మాట్లాడరు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, ఏమైనా చేస్తాను, ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఈ యొక్క ఆలయాన్ని పడగొట్టి దీన్ని ముట్టే ధైర్యం వచ్చింది. ఎవరికి ప్రయోజనం చేయాలని చేస్తున్నాడు ఎంఆర్ఓ. దీని మీద విచారణ జరగాల. డెఫినెట్గా మేము పోలీసులు చెప్తాము. ఒక రిజిస్టర్డ్ క్షేత్రమైన నాగక్షేత్రాన్ని ముట్టుకొని దాన్ని డిమాలిష్ చేసినందుకు ఆయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలా. పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే వరకు ఎవరు ఒప్పుకుండేది లేదు. దాని మీద కఠినంగా ఉంటాము. అలాగనే ఈ యొక్క ఎంఆర్ఓ ఇంత పెద్ద ఎవరికి లబ్ధి చేరాలని చెప్పి ఈ యొక్క పని మొదలు పెట్టడం మనకు తెలియదు. కానీ ఆయనకు ఉద్యోగం ఊడిపోయే వరకు ప్రజలందరూ పోరాడతారు. ఆయనకి ఏ విధమైన ప్రజల మీద లేదు. దోచుకోవడము, అంజద్ బాషా అనగా గులాంగిరి చేసుకోవడము, డబ్బులు ఎత్తిపెట్టుకోవడము, దౌర్జన్యంగా అవినీతిపరుడైన ఎంఆర్ఓని కఠినంగా శిక్షించే వరకు ప్రజలందరూ పోరాడతారు. ప్రభుత్వంలో ఈయన గద్దెనెక్కినప్పటి నుంచి హిందూ దేవాలయాలపైన దాడులు చేస్తున్నారు. సెక్యులర్ ప్రభుత్వాన్ని పేరు చెప్పుకుంటూ అన్ని మతాలు సమానమని చెప్పుకుంటూ ఈయన మెజారిటీగా ఉన్నటువంటి హిందూ మతాన్ని, హిందూ దేవాలయాలన్నీ కూలగొడుతూ, అలాగే వాళ్ళని అవమానపరుస్తూ, హిందూ దేవతలందరినీ కూడా అవమానపరుస్తూ ఈ యొక్క ప్రభుత్వం ఆవు చేలో మేస్తే దూడ కట్టున మేస్తుందా అని జగన్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో అతని అధికార యంత్రాంగం కూడా ప్రతి ఒక్కరూ, కలెక్టర్లు, ఎస్పీలు, ఎంఆర్ఓలు, సిఐలు ప్రతి ఒక్కరు అలాగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క ఎంఆర్ఓ ఏదైతే 5 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాడు, ఎంఆర్ఓ 5 ఏళ్లుగా ఉండేటువంటి పద్ధతి ఏంటి? అసలు ఈ ఎంఆర్ఓకి ఎవరన్నతో ఉన్నాడు? దేనికోసం ఉన్నాడు? ఈ 5 ఏళ్ళు ఏం చేశాడు? ఎన్నెన్ని భాగవతాలు ఉన్నాయి? ఇవన్నీ కూడా బయటపెట్టాల్సిన అవసరం ఉంది. దీనిపైన వెంటనే ఆర్డీఓ, కలెక్టర్ కూడా విచారణ జరిపి అసలు 5 ఏళ్లుగా ఇక్కడ ఎందుకున్నాడు ఈయన,
ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఏ ప్రత్యేక అధికారాలు ఈయనకి ఇచ్చారు ఈ యొక్క ముఖ్యమంత్రి, ఈ యొక్క డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇక్కడ పురాతనంగా ఉన్నటువంటి ఆలయాల్ని టచ్ చేసే అధికారం కానీ వీళ్ళకి ఎవరికి లేదు. మీరు ప్రజల సౌకర్యార్థం, ప్రజల అవసరాల కోసం మీరు ఏదైనా చర్య తీసుకోదలిస్తే కనుక మీరు వెంటనే ఒక అఖిలపక్షాన్ని పిలిచి అందరితో కూడా మాట్లాడి దాని యొక్క పూరాపరాలు కనుక్కొని ప్రజల కోసం మీరు ఏదైనా చేస్తే కనుక అందరూ ఆమోదిస్తారు. కానీ ఒక పార్కింగ్ కోసం, అలాగే మీ యొక్క బళ్ళు పోవడానికి రోడ్డు కోసం పురాతనమైనటువంటి ఆలయాలు ధ్వంసం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తప్పుపడుతున్నాం. వెంటనే ఈ జగన్ రెడ్డి తన జిల్లాలో జరిగినటువంటి అన్యాయాన్ని, ఈ ఘోరాన్ని వెంటనే పట్టించుకొని ఈ ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలి. అలాగే ఇతరపైన కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ కలెక్టర్ని, అలాగే ఆర్డీఓని మేము డిమాండ్ చేస్తూ, ఇది మరి మా వాసు గారు చెప్పినట్టు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తూనే అక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసి ఆ హిందూ మనోభావాలన్నీ కూడా నిలబెడతామని, హిందూ మనోభావాలతో పాటు అలాగే ప్రతి మతం కూడా, పరమత సహనం కూడా ఈ ప్రభుత్వానికి ఉంటుందని తెలియజేస్తూ, మీరు ఇలాగే ఒక మస్జిద్ని కానీ ఒక చర్చిని కానీ టచ్ చేయగలరా, అంత దమ్ముందా మీకు అని ప్రశ్నిస్తున్నాం ఈ జగన్ రెడ్డిని, ఈ ఎంఆర్ఓని, ఈ యొక్క డిప్యూటీ సీఎంని. అంటే మెజారిటీగా ఉన్న హిందూ మతం అంటే అంత చులకనగా ఉందా మీకు? అంత చేతకాని వాళ్ళంగా కనబడుతున్నామా? మిమ్మల్ని అందరినీ కూడా నిలదీస్తాం. మిమ్మల్ని ప్రజా కోర్టులో శిక్షించే విధంగా ఈసారి కడపలోనే మీకు శిక్షలు పడతాయి తప్పనిసరిగా. మేము ఈ విషయాన్ని ఖండిస్తూ దీనికి జగన్ రెడ్డి బాధ్యత వహించాలని ఈ జిల్లా నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా, అలాగే ఈ యొక్క ఎంఆర్ఓని వెంటనే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున